నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఎక్కడ ఏమి జరిగినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెట్టడం మామూలైంది. బ్రదర్ అనిల్ ఢిల్లీ వెళ్ళినా, షర్మిల కాంగ్రెస్ పార్టీ వాళ్లను కలిసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే చర్చకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా కాకతాళీయంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు కలవడాన్ని కూడా ఏపీ రాజకీయాలకు ముడిపెట్టి వార్తలు వండివారిస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనుండడంతో ఈ రకమైన విశ్లేషణలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అనేక రకాలైన కాంబినేషన్లు కనబడుతున్నాయి. కనిపించేవి కొన్ని అయితే కనిపించని లోపాయికారి ఒప్పందాలు మరికొన్ని. పవన్, చంద్రబాబు ఉమ్మడి శత్రువు జగన్ను గద్దెదించడానికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు జనసేన ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ను ఓడించాలని బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిపై దెబ్బ కొట్టింది జగనే. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా జగన్పై గుర్రుగా ఉంది. ఇలా జగన్ను దెబ్బతీసేందుకు అందరూ ఒకటవుతున్నారు. శత్రువులందరినీ ఏకం చేయడంలో చంద్రబాబు బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. జగన్ను ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదన్నది చంద్రబాబు ఆలోచనలా కనబడుతోంది. ఆ మేరకి ఆయన అడుగులు పడుతున్నాయి. అందులో ఏమాత్రం దాచుకోవడం లేదు, భయపడ్డం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూడడంతో పాటు జగన్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మైత్రి అవసరం. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ చేత బీజేపీని కూటమిలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి అవసరమైతే పార్లమెంటు స్థానాలు ఎక్కువ సంఖ్యలో ఇవ్వడానికి కూడా చంద్రబాబు రెడీ అయిపోయారు. బీజేపీ అండ ఉంటే నిధుల సమీకరణతో పాటు ఎలక్షనీరింగ్ కూడా సులువవుతుందన్న ఆలోచనతో ఆయన కమలం పార్టీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సంకేతాలను పంపినట్లు తెలిసింది. దాదాపు 5 లోక్సభ స్థానాలకు పైగానే బీజేపీకి చంద్రబాబు ఆఫర్ ఇచ్చారంటున్నారు. మరోవైపు తెలంగాణలో తాను చేసిన హెల్ప్కు కాంగ్రెస్కు కూడా సహాయం కోరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే అది ఎలా అనేది ఇంకా బయటికి రాలేదు. తెలంగాణలో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుని అక్కడ కాంగ్రెస్కు సాయం చేసినందున ఇక్కడ కాంగ్రెస్తో జగన్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్న ప్లాన్లో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల అక్కడ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయని విశ్లేషకుల భావన. టీడీపీ సైతం ఇదే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా జరిగిన ఒప్పందం మేరకే చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకున్నారని రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరిగింది. అదే లెక్కల్లో ఇప్పుడు నేరుగా ఏపీలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయినా షర్మిలతో జగన్ ఓట్లకు గండి కొట్టించాలన్న వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్కు దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మాటామంతి జరిపారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. డీకే వద్దకు అనేకసార్లు వైఎస్ షర్మిల వెళ్లి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసే ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు అదే డీకే ద్వారా వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలను అప్పగించి జగన్ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీయగలిగితే తమ విజయం ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూడడానికి డీకే శివకుమార్, చంద్రబాబు సమావేశం కాకతాళీయంగానే కనిపిస్తున్నప్పటికీ వారి మధ్య ఇదే రకమైన చర్చ జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో డీకే శివకుమార్కు బెంగళూరు ఎయిర్పోర్ట్లో సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పరస్పరం ఎదురయ్యారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగపూర్ వెళ్లేందుకు శివకుమార్ ఎయిర్పోర్టుకు అదే సమయంలో వచ్చారు. 2 విమానాలు పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు, శివకుమార్ పక్కకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగానే ఏపీ రాజకీయాలపై చర్చ జరిగినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. జగన్ను ఓడించడానికే శత్రువులందరూ ఏకమవుతున్నారనే భావనతో విశ్లేషణలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే ఊపుతో తెలంగాణలో సైతం సత్తా చాటింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఓట్లు చీలకుండా పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అదీ కాక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడనే ముద్ర ఉంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా, బీజేపీ కంటే హస్తం పార్టీయే బెటర్ అని భావిస్తున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాల వెనుక ఏదో ఒక వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ద్వారానే చంద్రబాబు కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ కంటే కాంగ్రెస్తోనే స్నేహం చేయడం శ్రేయస్కరమని చంద్రబాబుకు అంచనాకు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు అందిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ని నియంత్రించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు బెయిల్ విషయంలో కూడా బీజేపీ పెద్దలు సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ రానుందని సమాచారం. బీజేపీకి లోక్సభ సీట్లే ముఖ్యం. వాళ్లకు కేంద్రంలో అధికారం దక్కాలంటే ఎంపీలే కావాలి. దీంతో బీజేపీ అడిగినన్ని లోక్సభ సీట్లు కేటాయిస్తే చాలు. అటు షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు దక్కేలా పావులు కదిపి చెల్లితో అన్న జగన్ను తిట్టిస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదని బాబు భావిస్తున్నారు. తాజా రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా వైసీపీ పతనమే ముఖ్యం. ఏపీలో కాంగ్రెస్ పాతాళానికి పడిపోవడానికి వైసీపీనే కారణమని అందరికీ తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. చంద్రబాబు పాచిక పారిన బీజేపీ కలిసొస్తుందా? షర్మిల ఏం చేయబోతున్నారు? జగన్ను దించేలా పోరాడుతున్న పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరేనా? అసలు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం ఏ మలుపు తిరగనుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. బనింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.